నేను ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి నాకు భయం. అంత ఇన్ఫీరియర్. బికాజ్ జస్ట్ ఎదురు రూత్‌లెస్‌గా నవ్వేవారు. మా మమ్మీ, డ్యాడీ నేను ఇలా కూర్చునుంటే ఇక్కడ ఆడు చూడు ఎలాగున్నాడో అంతున్నాడేంట్రా బాబు అని నవ్వేవాడు. నాకు వెన్ ఐ వాస్ ఎ కిడ్ ఐ యూజ్డ్ స్టెరాయిడ్స్ ఫర్ ఆస్తమా. ఓకే. And my parents, uh, they didn't know that, that dosage was supposed to be given for a 5-year-old, and I was 10 months old. Oh. Because the attack was massive, the doctor suggested that. ఓకే. And whenever I had breathlessness, they would get me that shot. Oh. So they didn't know that it was, ఓకే. supposed to be given for an elderly person. హ్మ్. Till 5 years, 6 years, it was chubby, okay. అక్కడి నుంచి ఆక్వర్డ్నెస్ స్టార్ట్ అయిందనమాట. అంటే లైక్ నేను ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి నాకు భయం. అంత ఇన్ఫీరియర్. బికాజ్ జస్ట్ ఫర్ ద వెరీ రీజన్ దట్ ఎదురు రూత్‌లెస్‌గా నవ్వేవారు. మా మమ్మీ, డ్యాడీ నేను ఇలా కూర్చునుంటే ఇక్కడ ఆడు చూడు ఎలాగున్నాడో అంతున్నాడేంట్రా బాబు అని నవ్వేవాడు. ఇట్లా ఆన్ ద ఫేస్ దే వుడ్ సే ఇట్ ఔట్ లౌడ్. మై పేరెంట్స్ దే వుడ్ నెవర్ రియాక్ట్. బట్ ఐ వుడ్, నా ఫీలింగ్ అంటే వాళ్ళు నా వల్లే బాధ పెడుతున్నారేమో లోపల నా ఎగ్జిస్టెన్స్ వల్లేనేమో అది ఇది అనుకునేవాడిని. ఎవరైనా ఇంటికి వస్తే రూమ్‌లో లాక్ వేసుకునేవాడిని. నేను లేనని చెప్పాను. ఎందుకంటే కూర్చోబెట్టి ఊరికే జ్ఞానం. రాత్రి చపాతీలు తినొచ్చు కదా ఇవన్నీ ఈడేదో పెడుతున్నట్టు. నా ఎపిటైట్ చాలా నార్మల్‌గా ఉంటది. అసలు ఓవర్ ఈటింగ్ గాని అదేం ఉండదు. ఇదంతా ఎందుకని చెప్పి ఉండేవాడిని. తర్వాత ఇంటర్‌లోకి వచ్చి ఇంజినీరింగ్‌కి వచ్చాక ఐ వాజ్ వాకింగ్ హోమ్ ఫ్రమ్ కాలేజ్ అనిపించింది. నన్ను చూసి ఒకడు ఇలా నవ్వుతున్నాడు. ఆడి మొహం మీద స్మైల్ లేకపోతే చిన్నది వచ్చిందంటే అది నా ఎగ్జిస్టెన్స్ వల్లే కదా. నేను ఇప్పుడు ఇదే రోడ్లో నడవలేదు. వాడెవడో నన్ను చూసి నవ్వేవాడు కాదు కదా. నేనెందుకు ఫీల్ అవ్వడం, ఐ షుడ్ డ్రా ది అప్పర్ హ్యాండ్ అని ఫీలే. ఆ రోజు నుంచి బాసు మా సీనియర్స్ని ర్యాగింగ్ చేసేవాడిని కాలేజ్లో. వాళ్ళని ర్యాగింగ్ చేయడం కాదు, వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళ క్లాస్మేట్స్. నాకు అటు 3 years ఇటు 3 years అందరూ ఫ్రెండ్స్ అనమాట కాలేజ్లో. I had the best time in my college, and I think the college, it changed me. I gave my first ever stage performance school tarvata college lone engineering lo. What did you do? I played an invigilator. I played an exam. Yes. So from there, కొంచెం workshop అయ్యో తెలుసు. సో అక్కడి నుంచి the whole concept of people appreciating you for your work, అది తెలిసిందంటే క్లాప్స్ కొడుతున్నారు, జనాలు అరుస్తున్నారు. అరే ఇదేదో బాగుంది కదా అని నచ్చింది.